ప్రైజ్ ద లార్డ్. ప్రభు పెట్ట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినము అందరికీ కూడాను విష్ యూ హ్యాపీ పామ్ సండే. అందరికీ మటలాదివారపు శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఈ దినము ప్రపంచం యావత్తు కూడాను చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారికి జరుగుతున్నటువంటి ఆ యొక్క యెరూషలేములో ఆయన ప్రవేశమును గురించి అందరూ కూడాను ఎంతో ఉత్సాహంతో ఆనందంతో జరుపుకుంటున్నటువంటి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడాను ఈ యొక్క విషయములను గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, సువార్థికులైనటువంటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ప్రతి ఒక్క సువార్తలో కూడాను ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించినటువంటి ఆ యొక్క విజయము, ఆ యొక్క జయము, ఆ యొక్క రాజుగా వారందరూ కూడాను ఆయనను స్వీకరించినటువంటి ఆ యొక్క విషయాలన్నిటినీ కూడాను ప్రస్తావించారు. ముఖ్యంగా మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, అలాగే మార్కు సువార్తలో 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, అలాగే లూకా సువార్తలో 19వ అధ్యాయము 28 నుంచి 44 వచనాలు, అలాగే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 12 నుంచి 15 వచనాలలో ఈ యొక్క యెరూషలేములోకి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవేశిస్తున్నటువంటి ఆ యొక్క దినమును గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములోకి యేసుక్రీస్తు ప్రభు వారు అంతకు ముందు కూడాను అనేక సార్లు ప్రవేశించారు. కానీ ఇది ఎంతో ఆర్భాటముతోటి యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను రాజుగా బహిరంగంగా ప్రకటించుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క జైత్రయాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ దినము ప్రజలందరూ కూడాను హోసన్నా హోసన్నా అని చెప్పేసి ప్రభువాన్ని ఆహ్వానించారు. హోసన్నా అంటే రక్షణకు, వారికి అందరికీ కూడాను రక్షణ ఇవ్వబోతూ జయమును అనుగ్రహించబోతున్నారని నమ్మినటువంటి జనులందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ దినం ఎంతో చక్కగా ఆహ్వానిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విజయకు సూచన. ఈ యొక్క విషయాలన్నిటిని గురించి కూడా మనకు మత్తయి సువార్త 21వ అధ్యాయం కనుక చూసుకోగలిగితే చూడండి, మొదటి వచనం నుంచి, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పెగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టును అని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరిగెను. హల్లెలూయా, హల్లెలూయా. జకరియా ప్రవక్త ఇదిగో 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రస్తావించినటువంటి ఆ యొక్క ప్రవక్తల లేఖనములు నెరవేరుని విధంగానే యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న గాడిద పిల్లని ఎక్కి ఇదిగో అక్కడ ప్రవేశిస్తూ ఉన్నారు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు అనే విషయమును గురించి జకరియా ప్రవక్త 9వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకోగలిగితే అక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడి ఉంటుందో. ఇదిగో సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఇదిగో నీ రాజు నీతిపరుడు, రక్షణ కలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో బహుగా సంతోషించండి, ఎందుకంటే నీ రాజు నీతిపరుడు, ఆయన రక్షకుడై దీనుడై గాడిదను ఇదిగో చూడండి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ యొక్క ప్రవచన నెరవేర్పు మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు లేఖనములను నెరవేర్చుటకే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చును అన్న పాఠ్యభాగం మనందరికీ తెలుసు. ఈ యొక్క జకరియా ప్రవక్త రచించినటువంటి ఈ యొక్క లేఖనము ఈ విధంగా నెరవేరింది. అయితే కట్టబడి ఉన్న గాడిద పిల్లలంటే ఎవరో కాదు, మనమే. పాపములతో కట్టబడి ఉన్నటువంటి మనందరినీ విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో అనేక మంది సంతోషంతో ఆనందంతో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆహ్వానిస్తూ ఇదిగో ప్రభువు పేరిట వచ్చువారు స్తుతింపబడును, దావీదు కుమారునికి జయము జయము అని
ఆనాటి ప్రజలంతా కూడాను రోమీయుల నుంచి ఇదిగో మమ్మల్ని విడిపించటానికే ఈ రాజు వచ్చి ఉన్నారని నమ్మి వారంతా కూడా ఆయనను రాజుగా అంగీకరిస్తున్నటువంటి ఆ సందర్భం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఆనాడు రోమీయుల నుంచి కేవలం అక్కడున్న యూదుల్ని విడిపించుటకే కాదు, కానీ పాపముల నుంచి సకల మానవుల్ని విడిపించటానికే ఈ లోకంలోకి ఆయన ప్రవేశించారన్న విషయాన్ని ఆ దినము వారు గ్రహించలేదు. కానీ ఈ దినం మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది మన పాపముల నుంచి ఆయన రక్షించటానికి. మనల్ని ఇతరులు వేరే విషయాల్లో నుంచి రక్షించగలరేమో, కానీ పాపముల నుండి కేవలం మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనల్ని రక్షించగలరు. కాబట్టి ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నశింపక నిత్యజీవం పొందునని మనకు లేఖనములు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఆయన యందు నమ్మి మనం విశ్వాసంతో ముందుకు సాగాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నప్పుడు వారు బట్టలు వేశారు, చెట్లు కొమ్ములు దారి పొడుగునా పరిచారు. ఇది యూదులకు ఆచారమే. యూదులకు అంతకుముందు కూడా యోహు అనే రాజు ఆ యొక్క రాజ్య పరిపాలనకు వస్తూ ఉన్నప్పుడు, యోహును రాజుగా చేయాలన్నప్పుడు అక్కడ ప్రజలు కూడా వారు దగ్గరగా ఉన్నటువంటి బట్టలను పరిచి ఇదిగో దారి పొడుగున చెట్ల కొమ్మతో ఆహ్వానించినటువంటి విధానము ఆ ముందుగా ఉన్నటువంటి రాజులకి జరిగినటువంటి విషయము ఇక్కడున్నటువంటి యూదులకి చాలామందికి తెలుసు. అందుకే వారు ఆ విధంగా తమ రాజుగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తూ వారంతా కూడాను ఆహ్వానం చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ చూడండి 10వ వచనంలో చూసుకోగలిగితే, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహం ఈయన గలిలయుని నజరేతుడి వాడు అయిన ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. కొంతమంది కలవరపడుతూ ఉన్నారు. కొంతమంది ఏంటి ఇక్కడ జరుగుతున్నది, అసలు ఈయన ఎవరు అని కొంతమంది కలవరపడుతూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటివి అంటే రకరకాలైనటువంటి ఆలోచనలతో మనుషులు ఉన్నారు. కొంతమంది ఏమో ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఆయనను ఆహ్వానిస్తూ ఉంటే, మరికొంతమంది ఏమో ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని కలవరపాటులో కూడా ఉన్న జనులను మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా దేవాలయంలోకి ప్రవేశించారు. మొదట యెరూషలేములోకి ప్రవేశించారు పట్టణంలోకి. తర్వాత ఆయన దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, అనేక మంది క్రయ విక్రమలు చేస్తూ రూకలు మార్చుకుంటూ గువ్వలు నమ్ముకుంటూ ఉన్నారు. అక్కడ ఎక్కడా కూడాను ప్రార్థన అనేది కనపడట్లేదు దేవునికి. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని వ్రాయబడి ఉంది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు అని చెప్తూ ఉన్నారు. చూడండి, దేవుడు ఈరోజు మన హృదయంలో నివాసం చేయాలనుకుంటూ ఉన్నారు. మన హృదయాలలో కూడాను ఏ విధముగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఆనాడు ఆ మందిరము ఇదిగో భయంకరమైనటువంటి దొంగల గుహగా మార్చబడి ఉన్నది. అక్కడ పెద్ద పెద్ద వ్యాపారం జరుగుతుందే తప్పించి నిజంగా దేవుని ఆరాధిస్తూ నిజంగా భక్తి కలిగినటువంటి వారు ఎవరూ కనిపించలేదు దేవునికి. అదేవిధంగా ఈరోజు మన హృదయాలను కూడా దేవుడు పరిశీలిస్తూ ఉంటే, ఇదిగో నీ యొక్క హృదయంలో కూడాను అనేకమైనటువంటి ఆలోచనలతోటి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి కార్యాలతో నింపబడి ఉన్నావేమో. దేవుడు ఈరోజు నీతో నాతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇదిగో మనందరము కూడాను ఆయన యొక్క హృదయం అంటే ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క మన హృదయంలో ఆయన నివాసం చేయాలనుకుంటూ ఉన్నారు. నీ హృదయం అనే తలుపు దగ్గర ప్రతి క్షణము నిలబడి తట్టుచూ ఉన్నారు. ఆయనను ఆహ్వానిస్తే మన హృదయంలో శాంతి సమాధానాలు నెలకొల్పడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి. అలాగే ఆ తర్వాత మనం చూసుకోగలిగితే కనుక 13వ వచనం నుంచి చూస్తే చూడండి, గురుడివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న బిడ్డలను చూసి కోపముతో మండిపడి, చూసారా అక్కడ ప్రధాన యాజకులు శాస్త్రులు చాలామంది ఈ విషయాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నారు. వెంటనే వారు చాలా కోపంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. అప్పటికే మనందరికీ తెలుసు, ఆ ముందునే మనకి లాజరు గారిని యేసుక్రీస్తు ప్రభువారు లేపినటువంటి అద్భుతం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన లాజరు గారిని లేపిన తర్వాత అనేక మంది యూదులు ఆయనందు విశ్వాసం ఉంచారు. అప్పటి వరకు కూడాను యూదులు కఠినంగా ఉన్నారు, కానీ చాలామంది యూదులు ఆయనందు విశ్వాసం ఉంచారు. దానిని ప్రధాన యాజకులు పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. ఆ సందర్భం అంతా కూడాను మనకు రాయబడి ఉన్నది. అయితే చూడండి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఉదయమున పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆ దినమంతా కూడాను ఆలయం ప్రక్షాళన చేశారు. అక్కడున్న వారితో అనేకమైనటువంటి విషయాలను మాట్లాడారు. గుడ్డి వారిని వారందరినీ స్వస్థపరిచారు. అనేక మందిని ఇదిగో స్వస్థపట్టు జరిగింది అక్కడ. అయితే ఆ తర్వాత మరలా ఆయన తిరిగి మరలా వెలుచు ఉన్నప్పుడు అక్కడ త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టును చూశారు. దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఇక మీద ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందువు కాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడ
పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చూడండి, చుట్టు మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయుదుగాక అని చెప్పిన ఎడల అలాగే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. అక్కడికి వచ్చినప్పుడు ఒక అంజూరపు చెట్టు చాలా ఆకులు కలిగి ఉంది, కానీ ఒక్క ఫలం కూడా కనిపించలేదు. ప్రభువైన క్రీస్తు వారు ఆకలి కొనినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్క ఫలం కూడా కనిపించకపోతే ఆ యొక్క చెట్టును ప్రభువారు శపించారు. అది వెంటనే ఎండిపోవడం చూసి శిష్యులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇదిగో ఈ దినము ఆ యొక్క అంజూరపు చెట్టు నుంచి కూడా దేవుడు అక్కడున్న శిష్యులకు ఒక పాఠం నేర్పించాలనుకున్నారు. అలాగే మనకి కూడాను అంజూరపు చెట్టుకు ఆకులు ఎప్పుడు ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఫలం ఉంటుంది అన్న విషయము అందరికీ తెలుసు. కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఆకులు తప్పించి ఫలం కనిపించట్లేదు. అంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడాను వేషధారణతోటి మేము క్రైస్తవులమే అన్నట్టుగా ఉన్నారు, కానీ దేవుడు అనుకుంటున్న ఫలాలు ఫలించని జీవితాలు, అలాంటి జీవితాలు వెంటనే దేవుడు శపిస్తానని తెలియపరుస్తూ ఉన్నారు. ఆ విధంగా ఉండకూడదు అని చెప్తూ, ఇంకా మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినని నమ్మి ప్రార్థన చేయండి, అప్పుడు మీరు వాటన్నిటినీ కూడాను పొందుకుంటారు అని ప్రభువైన క్రీస్తు వారు ఇక్కడ తెలియపరిచారు. ఇంకను అక్కడ మన అనేకమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినము జయముతో ప్రవేశించుచు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో రాజుగా అంగీకరిస్తే ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఈ మట్టల ఆదివారపు సందేశంలో ప్రభువు మనకు తెలియపరుస్తుంది అదే. ఆ దినము యెరూషలేమును చూసి యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడిచారంట. ఎందుకంటే ఇదిగో నిన్ను దర్శించిన కాలం నువ్వు వెరగకుంటివి గనుక నువ్వు చాలా ఇబ్బందుల పాలైపోతావని ప్రభువైన క్రీస్తు వారు ఆ దినము యెరూషలేమును చూసి ఏడ్చారు. ఆ విధంగానే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేమును టైటస్ అనే చక్రవర్తి ముట్టడి వేసి అనేక మందిని చంపివేశారు. అది మనకు అందరికీ తెలుసు. ఆ తర్వాత వారు చెదరగొట్టబడ్డారు. క్రీస్తు శకం 70లో చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలీలు మరలా మనందరికీ తెలుసు 1940 సంవత్సరం వరకు కూడాను వారు ఒక్కటిగా ఏకం కాలేకపోయారు. అంతటి భయంకరమైనటువంటి స్థితిని వారు తెచ్చుకున్నారు ప్రభువుని ఎరగకుండటం వల్ల. మరి మన జీవితాల్లో కూడా ఈరోజు ప్రభువును రక్షకుడుగా రాజుగా అంగీకరిస్తే ఆయన యొక్క ప్రతి పనికి మనం ఒప్పుకోవాలి. ఆయన మన జీవితంలో నడిపించే విధానానికి మనం తల వంచి విశ్వాసం చూపించగలిగే వారిగా ఉండాలి. అంజూరపు చెట్టు ఎండిపోయింది, కానీ మన జీవితాలు ఎండిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు మనందరినీ కూడా మట్టలాదివారపు దినంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయనను రాజుగా అంగీకరించి ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకొని ఆయన యొక్క చిత్తంలో మనందరం నడవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.